ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో నిఫ్టీలో వచ్చినటువంటి ఆపర్చునిటీ అనాలిసిస్ చేద్దాం. తరువాత మనకి రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటని మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఫస్ట్ మనం నిన్న వీడియోలో మాట్లాడుకున్న విషయం చెప్తాను. నిన్న మనం డైలీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసేటప్పుడు రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ అని చెప్పేసి ఈ ట్రెండ్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పుకున్నాం. నెక్స్ట్ మనకి రౌండ్ ఫిగర్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 24,000 అనేది ఇంపార్టెంట్, 23,500 ఇంపార్టెంట్, అదేవిధంగా మనకి 23,000 ఈ రౌండ్ ఫిగర్స్ అనేవి మేజర్ లెవెల్స్ ఎప్పుడు కూడా. అది ఎప్పుడు నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ మన ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్తూనే ఉన్నాను కాబట్టి అది చాలా ఇంపార్టెంట్, అది మర్చిపోకండి. సో ఇది ఈ రోజు జరిగినటువంటి ప్రైస్ యాక్షన్ అండి. ఇక్కడ ఉండేటటువంటి సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు బ్రేక్ చేసి, అంటే అది రెసిస్టెన్స్ గా ఎంతవరకు ఉండింది ఆ రెసిస్టెన్స్ లెవెల్ ని బ్రేక్ చేసి స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది ఈ రోజు. సో ఈ రోజు వచ్చినటువంటి ఈ ప్రైస్ యాక్షన్ లో మనకి 1 మినిట్ టైం ఫ్రేమ్ లో, 5 మినిట్ టైం ఫ్రేమ్ లో, 15 మినిట్ టైం ఫ్రేమ్ లో ఒకసారి చూసి నెక్స్ట్ రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఫస్ట్ 1 మినిట్ టైం ఫ్రేమ్ లోకి వెళ్తున్నాం. 1 మినిట్ టైం ఫ్రేమ్ లో ఈ రోజు మనం గమనించినట్లయితే ఇది ఫస్ట్ ఎంట్రీ అండి. ఇది అగ్రెసివ్ ట్రేడర్స్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. సేఫ్ ట్రేడర్స్ అయితే నెక్స్ట్ ఇది దాటి కిందకి వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. ఒక స్ట్రాంగ్ డౌన్ మూవ్ అయితే వచ్చింది. ఇది ఫస్ట్ ట్రేడ్. సెకండ్ మీరు చూసినట్లయితే ఎస్ఎల్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ మనం ఈ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుంటాం 1 మినిట్ టైం ఫ్రేమ్ లో ఇలాగా. సో అది ఈ పాయింట్ ఆఫ్ టైం లో కిందకి బ్రేక్ అయింది, డౌన్ సైడ్ మూవ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఎంట్రీ తీసుకున్నట్లయితే మళ్ళీ తిరిగి బ్యాక్ వెళ్ళిపోయింది. సో ఇది 1 మినిట్ లో ఎస్ఎల్ హిట్ చేసింది అనుకోవచ్చు మనం. తర్వాత పైకి బ్రేక్ అయింది. ఇక్కడ మీకు 1 మినిట్ లో కంటే కూడా 5 మినిట్స్ లో చాలా మంచి ట్రేడ్ అయితే వచ్చింది. అది మనం 5 మినిట్ లో మాట్లాడుకుందాం. సో మళ్ళీ ఎండింగ్ వచ్చేటప్పటికి మీరు గమనించినట్లయితే 1 మినిట్ టైం ఫ్రేమ్ లో ఇక్కడ వచ్చేటటువంటి ఇది ఒక కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్, స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ అని చెప్పలేం. బట్ ఆ ట్రెండ్ లైన్ దాటి కిందకి వచ్చేటప్పుడు మనకి ఒక వెడ్జ్ ప్యాటర్న్ వచ్చింది. అది దాటి వచ్చాక కిందకి ఒక చిన్న డౌన్ వచ్చింది. అంతేనండి. 1 మినిట్ టైం ఫ్రేమ్ లో అంతకంటే పెద్ద స్ట్రాంగ్ ట్రేడ్స్ అయితే మనకేం ట్రిగ్గర్ కాలేదు. బట్ ఈ ట్రేడ్ అయితే మీకు 320 దాటిపోయిన తర్వాత ఏ మూవ్ వచ్చినా కానీ అక్కడ మీరు మరి ఎంట్రీలు అనేవి తీసుకోకండి. ఎందుకంటే ఇంట్రాడే ట్రేడింగ్ మనం ఆపేస్తే బెటర్ 315 ఆ తర్వాత. ఓకేనా. ఇంకొకసారి స్ట్రాంగ్ మూవ్స్ వస్తూ ఉంటాయి క్లైమాక్స్ లో కూడా, బట్ ఆ టైంలో మనం అనవసరంగా రిస్క్ తీసుకోవడం ఎందుకు అవసరం లేదు. ఓకేనా. సో ఇప్పుడు మనం 1 మినిట్ టైం ఫ్రేమ్ లో వచ్చినటువంటి ఆపర్చునిటీస్ చూసాం కదా. ఓవరాల్ గా కంప్లీట్ ప్రైస్ యాక్షన్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కంప్లీట్ గా డ్రాయింగ్స్ అన్ని క్లియర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇదే చాలా ఇంపార్టెంట్ అండి. మనం ప్రైస్ యాక్షన్ ని అర్థం చేసుకుంటే తప్ప మనం లైవ్ మార్కెట్ లో మనం ట్రేడ్ ఎలా తీసుకోవాలి ఏంటనేది అర్థం కాదు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రైస్ అనేది మనకి చాలా హ్యూజ్ గ్యాప్ అప్ అయ్యి కిందకి వచ్చి పైకి వెళ్ళింది. ఇక్కడ వచ్చి పైకి వెళ్ళటానికి మనకి అంత స్ట్రాంగ్ సపోర్ట్లు అలాంటివి ఏం కనబడట్లేదు మనం నిన్న మాట్లాడుకున్న లెవెల్స్ ని బేస్ చేసుకుని. కానీ ఇక్కడ మరి సపోర్ట్ తీసుకుంది. ఓకే, అగైన్ మళ్ళీ ఏరియాకి వచ్చి ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకుంది. అంటే ఏంటండి, ఒక ఇంపార్టెంట్ ఏరియా ఏదో ఉంది. ఏముంది ఒకసారి ఆలోచించి చెప్పండి మీరు. 23,500 అండి. రౌండ్ ఫిగర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అవుతాయి ఎప్పుడు కూడా. 23,000 ఇలా థౌజండ్స్ 500s అనేవి మనకి ఇంపార్టెంట్ లెవెల్స్. నిఫ్టీలో 500 కూడా స్ట్రాంగ్ గా యాక్ట్ చేస్తుంది. అదే మీరు బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ లో చూసేటప్పుడు ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. సో ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ అదే ఏరియాలో నెక్స్ట్ ఇంకొకసారి సపోర్ట్ తీసుకుంది, హై దాటాక ఒక కైండ్ ఆఫ్ ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ ఐ డోంట్ సజెస్ట్. అంతే 1 మినిట్ టైం ఫ్రేమ్ లో మనం అలాంటి పెద్ద రిస్క్లు అయిపోతాయి ఒకసారి. అంత స్ట్రాంగ్ మూవ్ వస్తుంది రాకపోవచ్చు. బట్ ఇది ఒక ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ పరంగా మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఒక ఎంట్రీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, తర్వాత మీరు గమనించినట్లయితే స్ట్రాంగ్ అప్ ట్రెండ్ తర్వాత మీరు గమనించండి ఒకసారి ఇక్కడ కిందకి మళ్ళీ మనకి లోయర్ హైస్ అనేవి వచ్చాయండి. నెక్స్ట్ ఈ ఏరియాలో కన్సాలిడేషన్, అది బ్రేక్ అయిన తర్వాత మనకు ఒక డౌన్ మూవ్ రావడం జరిగింది. బట్ తిరిగి ఇంకోసారి పుల్ బ్యాక్ ఇచ్చి అప్పుడు ఒక స్ట్రాంగ్ డౌన్ వచ్చింది. బట్ ఇక్కడ ఎంట్రీలు ఏమి అంత స్ట్రాంగ్ గా లేవు కాబట్టి అది కూడా మనం ట్రేడ్ గా కన్సిడర్ చేయము. ఓకేనా, అర్థమైందా. ఒకవేళ ఈ క్యాండిల్ ఇంకా ఇలా ఉండుంటే అప్పుడు మనం ట్రై చేయొచ్చు ఎంట్రీకి. అర్థమైందా. అంతేగాని అక్కడ అంత స్ట్రాంగ్ ఎంట్రీ అయితే ఏం లేదు. ఓకే, తర్వాత మీరు గమనించినట్లయితే ఇందాక నేను చెప్పాను కదా ట్రేడ్ అని, ఈ రెండింటిని కనెక్ట్ చేయండి. దీన్ని కనెక్ట్ చేసి ఎక్స్టెండ్ చేసాం. ఓకే, ముఖ్యంగా ఇందాక సపోర్ట్ తీసుకునే ఏరియా ఇది కదా. సో ఈ సపోర్ట్ జోన్ చూసినట్లయితే మనకి థర్డ్ టైం కూడా ఆ ఏరియాకి వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకుందండి. ఇదిగోండి. సో ఒకవేళ ఎక్కడ కానీ ఏదన్నా స్ట్రాంగ్ గా మనకి కాన్ఫ్లుయెన్స్ వచ్చి ఉన్నట్లయితే, అంటే బుల్లిష్ ప్యాటర్న్ ఏదన్నా స్ట్రాంగ్ గా వచ్చినట్లయితే, ఒక మార్నింగ్ స్టార్ లాంటి ప్యాటర్న్ కానీ అలాంటి ప్యాటర్న్స్ ఏమన్నా స్ట్రాంగ్ గా వచ్చి ఉన్నట్లయితే, లేదా ఇక్కడ మనం చూసినట్లయితే ఒక కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవచ్చు. అది బ్రేక్ అయినట్లయితే అప్పుడు మనం ఒక కైండ్ ఆఫ్ ఎంట్రీకి, బుల్లిష్ ఎంట్రీకి ట్రై చేయొచ్చు.
బట్ ఏం జరిగిందండి, ఈ లెవెల్ బ్రేక్ అయిపోయింది. ఈ లెవెల్ బ్రేక్ అయింది. అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే ఎంట్రీ తీసుకోవచ్చు, బట్ సేఫ్గా వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ లెవెల్ బ్రేక్ అయినప్పుడు వెయిట్ చేయొచ్చు, బ్రేక్ అవుతూనే ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక మంచి ఎంట్రీ అండి. ఇది దాటి కిందకి వెళ్తూ ఉండేటప్పుడు స్ట్రాంగ్గా కొంత డౌన్ మూవ్ వచ్చింది. వన్స్ ఇక్కడ మనం ఇది దాటుతూ వెళ్ళేటప్పుడు ఎంట్రీ తీసేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మరి విక్ వచ్చింది కదా అని ఎగ్జిట్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఎస్ఎల్ హిట్ అయ్యే వరకైనా వెయిట్ చేయాలి. మనం ఎంతైతే టార్గెట్ పెట్టుకుంటామో ఆ టార్గెట్ లేదా ఎగ్జిట్ స్ట్రాటజీ మనం ఏది ఫాలో అయితే అది. జనరల్గా నేను చెప్తాను కదా, ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయొచ్చు డౌన్ సైడ్ వెళ్ళేటప్పుడు అయితే. సో ఆ రకంగా మీరు చూసినట్లయితే అన్ని రెడ్ క్యాండిల్సే, విక్స్ వచ్చినా కానీ రెడ్ క్యాండిల్సే వచ్చాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఈ హై ఎప్పుడు దాటి పైన క్లోజ్ అయిందో ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. పెద్ద ప్రాఫిట్ ఏం వచ్చేదండి ఇక్కడ, ఎందుకంటే ఇంత షార్ప్గా వచ్చి వెంటనే పైకి వెళ్ళింది కాబట్టి ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే ఒక కైండ్ ఆఫ్ ప్రాఫిట్, కొంత ప్రాఫిట్ వస్తుంది. అదే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎగ్జిట్ అయిపోతే చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది. ఒక్కోసారి మనం చూసుకోవడమే, అది ఇదే లాస్ట్ అని తెలియదు కాబట్టి ప్రైస్ యాక్షన్ ఎగ్జిట్ అయితే ఈ క్యాండిల్, లేదు నేను తొందరగా ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటున్నాను, ప్రాఫిట్ నాకు సరిపోతుంది అనుకుంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో ముందుగానే ఎగ్జిట్ అయిపోయినా ప్రాబ్లం లేదు. ఓకే, ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇంత స్ట్రాంగ్ ప్యాటర్న్స్ కానీ బ్రేక్అవుట్స్ కానీ ఏం లేవు. ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ కానీ ఏదైనా ఒక రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ ఇక్కడ ఏం ఫామ్ కాలేదు. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక ప్యాటర్న్ అనేది క్లోజ్డ్ ప్యాటర్న్, ఎప్పుడు కూడా ప్రిఫరెన్స్ అనేది క్లోజ్డ్ ప్యాటర్న్స్కే ఇవ్వండి మీరు. అంటే ఏంటి, పైన కింద క్లోజ్ అవ్వాలి ప్యాటర్న్, ఆ మధ్యలోనే మూవ్మెంట్ ఉండాలి. అలాంటప్పుడు మనకి స్ట్రాంగ్ ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇది ఒక్కటే చూసుకున్నా కానీ ఇలా చూసుకుంటే ఇది దాటి కిందకి వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఒక ఎంట్రీ అనేది ట్రై చేయొచ్చు అనిపిస్తుంది. ట్రై చేయొచ్చు. ఒకవేళ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, కొంత మళ్ళీ అగైన్ బ్యాక్ వచ్చేసి ఎస్ఎల్ అయితే హిట్ చేయడం జరిగింది. ఓకే, దీన్నే మనం కొంచెం ఓవరాల్గా గమనించినట్లయితే ఈ పాయింట్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అలా కనెక్ట్ చేసుకున్నట్లయితే మనకి కొంచెం ఇలా ఉంటుంది. ఓకేనా, సో ఇదే చూపించాను కదా ఎస్ఎల్ హిట్ అని. ఇది ఎంట్రీ తీసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసింది. ఇది పైకి వెళ్ళాక మాత్రం మీకు 5 minute టైం ఫ్రేమ్లో చాలా మంచి ట్రేడ్ ఉంది, అది మీకు చూపిస్తాను. అందుకే మనం 5 minute టైం ఫ్రేమ్ చూస్తుండాలి, 1 minute టైం ఫ్రేమ్ కూడా చూస్తుండాలి. ఓకేనా, ఇంపార్టెంట్ లెవెల్స్ కోసం ఒకసారి 15 minute అనేది చూస్తూ ఉండాలి. ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తే 15 minute అయినా 5 minute అయినా ట్రేడ్ మనం తీసుకోవచ్చు. ఓకే, తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ అగైన్ అంత ప్యాటర్న్స్ ఏం లేవు. ఇక్కడ ఒక చిన్న కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ లా కనిపిస్తుంది, బట్ ఇది మనకి ఎంట్రీ అనేది 1 minute అయితే ఎంట్రీ ఇవ్వలేదండి. డైరెక్ట్గా ఒక్కసారి క్యాండిల్ వెళ్ళిపోయింది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు తీసుకోలేరు. అంతకంటే చిన్న టైం ఫ్రేమ్స్ చూసుకోవాలంటే, కానీ అది బిగినర్ స్టేజెస్లోనే కాదు, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అలాంటి ట్రేడ్స్లో ఎంట్రీ తీసుకోవడం కష్టం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ బయటికి వచ్చేసరికి మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుని ఉండాలి. ఇందులోంచి బయటికి రాగానే ఎంట్రీ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 15 seconds ఉందనుకోండి, 15 seconds ఇంటర్వెల్లో చూసినట్లయితే మీకు తెలుస్తుంది. బట్ అంత మరీ కిందకి వెళ్ళి ఎంట్రీస్ తీసుకుని అంత ఫాస్ట్గా తీసుకోవడం అనేది ఆల్మోస్ట్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇగోండి, ఇది క్లోజ్ అవగానే ఎంట్రీ తీసుకోవాలి. అంత టెన్షన్ అయితే పడొద్దు, అంత స్ట్రెస్ నేను మీకు ఇవ్వాలి అనుకోవట్లేదు. కాబట్టి 1 minute కంటే లీస్ట్ టైం ఫ్రేమ్స్కి అయితే వెళ్ళొద్దు. ఓకేనా, ట్రేడింగ్ వ్యూలో ఒకవేళ మీరు సెకండ్స్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రీమియం ప్లాన్ ఏదో ఒకటి ఉండాలి. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మూవ్ ఇక్కడ ఒక్కసారి సడన్ మూవ్ రావడానికి కారణం అర్థమైంది కదా, ఇక్కడ ఇంత స్క్వీజింగ్ జరిగి ఒక్కసారిగా స్ట్రాంగ్గా బయటకు వచ్చింది. ఓకే, తర్వాత మీరు చూసినట్లయితే ఇది ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అని అనుకోవచ్చండి. మీరు ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ విన్నారు కదా. సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక హెడ్ అండ్ షోల్డర్స్ లాంటిది. అది బ్రేక్ అయ్యాక 1:1 కంటే కొంచెం ఎక్కువే ఇచ్చింది, బట్ అంత స్ట్రాంగ్గా మనం డౌన్ సైడ్ తీసుకోలేము, ఎందుకంటే ఇలా మూవ్ వస్తూ ఉంటుంది కదా పైకి. కాబట్టి ఆ డౌన్ సైడ్ అంత స్ట్రెంగ్త్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే కంప్లీట్గా ఓవరాల్ ట్రెండ్ అనేది మీకు బుల్లిష్గానే ఉంది ఈరోజు. కాబట్టి డౌన్ సైడ్ మూవ్స్ అంత ప్రిఫరెన్స్ ఇవ్వలేము. ఓకే, ఇప్పుడు మనం 5 minute టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. సో 5 minute చెప్పాను కదా చాలా మంచి ఎంట్రీ వచ్చిందని, ఇదేనండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 minute ఏదైతే మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో మాట్లాడామో, ఈ ట్రెండ్ లైన్ దాటి పైకి వచ్చింది, ఇక్కడ ఒక ట్రేడ్ వచ్చిందని చెప్పాను కదా, అదే 5 minute ఇదండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 5 minute మనం ఈ ట్రెండ్ లైన్నే మనం ఇలా డ్రా చేసుకున్నాం. చూడండి, నెంబర్ ఆఫ్ టచెస్ 3 వచ్చాయి. 4th టైం ఒకసారి బ్రేక్ చేద్దాం అని ట్రై చేసింది, బట్ బ్రేక్ అవ్వలేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ కిందకి వచ్చేటప్పుడు మనం 1 minute ఒక స్టాప్ లాస్ హిట్ అయింది అనుకున్నాం కదా. సో అది 5 minute మళ్ళీ పైన స్ట్రాంగ్గా ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఇదండి ఎంట్రీ. ఈ 5 minute ఇది బెస్ట్ ఎంట్రీ. ఈ రోజు వచ్చినటువంటి బెస్ట్ ఎంట్రీ ఏంటి అంటే ఇదని చెప్పుకోవచ్చు.
ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత స్లోగానే వెళ్ళింది, బట్ స్ట్రాంగ్ మూవ్ అయితే వచ్చింది. అల్టిమేట్ గా ఈ క్యాండిల్లో మనకి చాలా స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. ఒకసారిగా ఇక్కడ చూసినట్లయితే చాలా షార్ప్ మూవ్ వచ్చింది, 40 పాయింట్స్ చాలా ఫాస్ట్ గా వచ్చిందండి. మీకు 1 minute టైం ఫ్రేమ్ లో చూసారు కదా, ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి ట్రయాంగిల్ నుంచి టప్ అని బయటకు వచ్చింది. సో అదొక స్ట్రాంగ్ మూవ్. అల్టిమేట్ గా మనకి 700 అయితే టచ్ చేసేసి మళ్ళీ తిరుగు ప్రయాణం కిందకు వచ్చింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రైస్ యాక్షన్ చూడండి, ఇక్కడ నుంచి బ్రేక్ అయ్యి స్ట్రాంగ్ గా వెళ్ళింది, మళ్ళీ రీట్రేస్ అయిందండి వెనక్కి, ఒక పుల్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. కిందకు వచ్చి మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ నే మీరు ఎక్స్టెండ్ చేసినట్లయితే దాని మీద మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. ఇక్కడ ఎంట్రీస్ ఆప్షన్ బయ్యర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు తీసుకోకూడదండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇలా కన్సాలిడేట్ అయి పడిపోతూ ఉంటుంది. బట్ ఫ్యూచర్స్లో వెళ్ళేటప్పుడు ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్సాలిడేట్ అయినా సరే వాళ్ళకి పెద్ద డికే ఏమి ఉండదు, వాళ్ళు కిందకు వస్తే వెంటనే ఎగ్జిట్ అయిపోతారు. బట్ కన్సాలిడేషన్లో ఆప్షన్స్లో బయ్యింగ్ చేసే వాళ్ళకి డికే ఉంటుంది కాబట్టి వాళ్ళకి నాట్ అడ్వైజబుల్. ఫ్యూచర్స్లో ఇలాంటి పుల్ బ్యాక్ ట్రేడ్స్, రిట్రేస్మెంట్ ట్రేడ్స్ తీసుకుంటే ఇలాంటి స్ట్రాంగ్ మూవ్స్ కూడా క్యాప్చర్ చేసే అవకాశం అయితే ఉంటూ ఉంటుంది. ఓకేనా, సో అదేనండి ఇండెక్స్కి సంబంధించి మీరు ఎవ్రీడే మన వీడియోలు చూసారంటే మాత్రం ఖచ్చితంగా చాలా చాలా లెర్నింగ్స్ అయితే మీరు నేర్చుకుంటారండి. ఖచ్చితంగా చూడండి, అలవాట్లో పెట్టేసుకోండి. రోజుకు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఎంతసేపు అయితే అంతసేపు. ఓకేనా, సో ఇది 5 minute టైం ఫ్రేమ్లో వచ్చినటువంటి అనదర్ ఆపర్చునిటీ. బట్ ఇది ఆప్షన్ బయర్స్కి పనికిరాదు. ఆప్షన్ బయర్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ తీసుకోవచ్చు, ప్రాబ్లం బ్రేక్ అయింది కాబట్టి వెయిట్ చేయొచ్చు, బ్రేక్అవుట్స్ కాబట్టి కొంత మొమెంటం ఉండొచ్చు. బట్ ఇక్కడ అలా కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ వచ్చేసిందండి మూవ్. కానీ ఏంటంటే ఒక్కోసారి అలా కన్సాలిడేట్ అయ్యి ఉండిపోవచ్చు, లేదా కిందకు కూడా వచ్చేయచ్చు. అలాంటప్పుడు ఇబ్బంది పడతారు ప్రీమియం డీకే అనేది. సో అర్థమైందని అనుకుంటున్నా. అది 5 minute టైం ఫ్రేమ్లో ఈ రోజు వచ్చినటువంటి బెస్ట్ ఆపర్చునిటీ అయితే నా పరంగా ఇదే. ఓకే, దీన్ని నేను బెస్ట్ ఆపర్చునిటీగా కన్సిడర్ చేయను, బ్రేక్అవుట్స్ మాత్రమే నాకు బెస్ట్ ఆపర్చునిటీస్గా కన్సిడర్ చేస్తాను. సో ఒకసారి 15 minute టైం ఫ్రేమ్ చూద్దాం. ఇక్కడ మీరు 15 minute టైం ఫ్రేమ్ చూసినట్లయితే అంతగా పెద్దగా మనం మాట్లాడుకోవడానికి ప్రైస్ యాక్షన్ పరంగా ఏం లేదు, కానీ క్యాండిల్ స్టిక్స్ మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మార్నింగ్ స్టార్ అండి, ఇక్కడ మనకి అరౌండ్ 11 o'clock మార్నింగ్ స్టార్ వచ్చింది. ఎండింగ్ వచ్చేటప్పటికి మాత్రం ఇది ఒక ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే స్ట్రాంగ్ అప్ ట్రెండ్ వచ్చి ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే అలాంటి ప్యాటర్న్ వచ్చింది. బట్ అగైన్ మళ్ళీ అదే ప్యాటర్న్ అనమాట. సో మార్నింగ్ స్టార్తో స్టార్ట్ అయింది, ఈవినింగ్ స్టార్తో ఎండ్ అయింది అనమాట 15 minute టైం ఫ్రేమ్. ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షనే. కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఎవ్రీ క్యాండిల్కి విక్స్ ఉన్నాయి, అంటే అంత స్ట్రెంగ్త్ ఒకే సైడ్ స్ట్రెంగ్త్ లేదు, బట్ స్లోగా వెళ్ళింది. బయ్యర్స్ అయితే స్లోగా తీసుకెళ్లారు. ఓకే, సో ఇది 15 minute టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేసి తెలుసుకోవాల్సినటువంటిది. నెక్స్ట్ రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి మనం డైలీ టైం ఫ్రేమ్ నుంచి మొదలుపెట్టి అవర్లీ టైం ఫ్రేమ్ 15 minute టైం ఫ్రేమ్ ఒకసారి చూద్దాం. రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి. ఆబ్వియస్గా ఈ ట్రెండ్ లైన్ అనేది రేపటికి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ లెవెల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఈ రోజు వచ్చినటువంటి హై లో రెండు కూడా ఇంపార్టెంటే. ఈ రోజు వచ్చినటువంటి లో వరకు మరి రాకపోవచ్చు, ప్రైస్ రాకూడదని కోరుకుందాం. కొంత మార్కెట్ బుల్లిష్గా వెళ్ళాలని కోరుకుందాం, కొంచెం టర్న్ అయింది కాబట్టి. సో కింద ఉన్నది సపోర్ట్, ఈ రోజు వచ్చిన హై అనేది ఆబ్వియస్గా రెసిస్టెన్స్ అవుతుంది. ముందు ప్రీవియస్గా టచెస్ ఉన్నా లేకపోయినా ఏం పట్టించుకోకండి. ఈ రోజు వచ్చినటువంటి హై లో అనేవి ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తాయి. ఒకవేళ దీనికంటే పైన గ్యాప్ అప్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ రేపు గ్యాప్ అప్ అయిపోయింది అనుకోండి, ఈ రోజు అయితే ఇంకా హ్యూజ్ గ్యాప్ అయింది కదా, అలాగే మళ్ళీ గ్యాప్ అప్ ఏమైనా అయింది అనుకోండి, అవ్వకపోవచ్చు. బట్ ఒకవేళ అయితే స్ట్రాంగ్గా మళ్ళీ బ్యాక్ వచ్చి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏదన్నా మనకి బుల్లిష్ ఎంట్రీ, బుల్లిష్ బ్రేక్అవుట్ ఏదన్నా కనిపించిన 1 minute టైం ఫ్రేమ్లో కానీ 5 minute టైం ఫ్రేమ్లో కానీ ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, సో అది డైలీ టైం ఫ్రేమ్కి సంబంధించినటువంటి లెవెల్స్. ఇంకా లెవెల్ చూడాలంటే ఇది ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ అండి, 24,000. ఆబ్వియస్గా మరి దాని గురించి మనం చెప్పక్కర్లేదు, 24,000 అనేది రౌండ్ ఫిగర్ కాబట్టి ఖచ్చితంగా అదొక ఇంపార్టెంట్ లెవెల్ అయితే అవుతుంది. ఓకేనా, సో అదొక ఇంపార్టెంట్ లెవెల్. సో మనం ఇప్పుడు 1 hour టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. 1 hour టైం ఫ్రేమ్లో చూసినట్లయితే అంతే అవే లెవెల్స్ మీకు 1 hourలో కూడా అవే వస్తాయి. కాబట్టి ఒకసారి ఈ రోజు ఉన్నటువంటి హై అనేది కొంచెం రేపటికి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే లెవెల్ అవుతుంది. ఈ రోజు వచ్చిన హై, నెక్స్ట్ ఈ ట్రెండ్ లైన్ అండి, డైలీ టైం ఫ్రేమ్ మనం అబ్జర్వ్ చేసాం కదా, ఈ ట్రెండ్ లైన్ ఈ రోజు వచ్చిన హై రేపటికి మెయిన్ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉన్నటువంటి లెవెల్స్ అని నాకు అనిపిస్తుంది. ఓకే, సో ఒకసారి 15 minute టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మనకి ఏదన్నా పనికొచ్చే లెవెల్ ఉందా అనేది ఒకసారి చూద్దాం. మొత్తం ప్రెజెంట్ ఉన్న క్లియర్ చేసేసి చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే 1 hourలో 15 minute లెవెల్స్ క్లియర్ చేసేసి డ్రా చేద్దాం ఏమన్నా ఉన్నాయా అని.
మేజర్ లెవెల్స్ అయితే మనం ఆల్రెడీ డైలీ టైం ఫ్రేమ్లో మాట్లాడుకున్నాం కదండి, అవే. ఇంకా అంతకంటే స్ట్రాంగ్ లెవెల్స్ అయితే ఏం లేవు. అగైన్ మీరు గమనించినట్లయితే మళ్ళీ అదే ఏరియా 24,000 అరౌండ్ ఉన్నటువంటి ఏరియా అనేది వస్తుంది మనకి. కాబట్టి అవే లెవెల్స్ అండి, మనం డైలీ టైం ఫ్రేమ్లో ఏవైతే మాట్లాడుకున్నాం అవే లెవెల్స్. సో ఈ లెవెల్స్ మీద ఒకసారి మీరు దృష్టి పెట్టండి, అబ్జర్వ్ చేయండి. ఇవి రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్, చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.